ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే చాకిరేవు కట్టుకాడ కొత్త జబ్బు రుద్దుకుంటే సింగపూరు తంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే మట్టవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమాట అస్సలు తగ్గేదేలే. పండగలకైనా పబ్బాలకైనా ఫంక్షన్లకైనా మిత్ర మండలి ఉండాలి. మరి నా మిత్ర మండలి ఎవరు? మై డియర్ స్టూడెంట్స్, మీరేనా మిత్ర మండలి? మీ మిత్ర మండలి మాత్రమే కాదు, మా మిత్ర మండలి కూడా వచ్చేస్తుంది అంటూ మన టీం వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ మిత్ర మండలి మూవీ టీం నుంచి హీరో ప్రియదర్శి, హీరోయిన్ నిహారిక, విష్ణు, ప్రసాద్ బెహ్రా, డైరెక్టర్ విజయ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్. ఆయన సెలెక్షన్ ఆఫ్ స్టోరీస్ గురించి, సబ్జెక్ట్స్ గురించి ఏం చెప్పమంటారు? ఆయన సబ్జెక్ట్ తీసుకున్నాడంటే ఒక బలగం, ఒక జాతిరత్నాలు, ఒక గాజీ ఇట్లా ముందుకు దూసుకుని వెళ్ళిపోతున్నారు. త్వరలోనే మా ఇద్దరు కాంబినేషన్ లో కూడా ప్రేమంటే అనేటువంటి సినిమా వస్తుంది. సరిపోయారు ఇద్దరు. ప్రేమంటే సినిమా త్వరలోనే థియేటర్స్ లో తప్పకుండా చూడండి. మిత్రమండలి టీం ఒక్క నిమిషం అండి, మీకు వెల్కమ్ డ్రింక్స్, వెల్కమ్ బొకేలు లాంటివి కాదు, మేము బూరెలు రెడీ చేసాం, తీసుకోండి. తింటావా? ఏ కాదు, ఇది ప్రాప్ కాదు అని ప్రూవ్ చేయడానికి ఫస్ట్ ప్రసాద్ బెహ్రా తింటాడు. నేను డైటింగ్ లో ఉన్నాను అక్క. డేటింగ్ లో ఉన్నావేమో కానీ డైటింగ్ లో నువ్వెందుకుంటావులే కానీ. డాక్టర్ అవుట్ సైడ్ ఫుడ్ తినొద్దని చెప్పారా? ఏదో తేడాగా ఉందేంటి? బానే ఉంది. కాదు ప్రసాద్, నువ్వే ఫస్ట్ తిన్నావు కాబట్టి స్వీట్ గా ఉందా? స్వీట్ గానే ఉంది. నీ లైఫ్ లో స్వీట్ పర్సన్ ఎవరో చెప్పు. హీరే. విష్ణునా? ఏంటి విష్ణు, ఇంత చిన్న వయసులో నీకు షుగర్ వచ్చిందా? నువ్వు తిను, భయపడతావేంటట్లా? ఓకే, గుడ్ బాయ్. బాగుంది కదా. విష్ణు, నీ లైఫ్ లో స్వీట్ పర్సన్ ఎవరు? నా లైఫ్ లో స్వీట్ పర్సన్ రాగ్మయూర్. నేను అతను వస్తే అడుగుదాం అనుకున్నాను. వాళ్ళ అమ్మ నాన్నలకి సంగీతం అంటే బాగా ఇష్టం అని అలా పేరు పెట్టారా? విజయ్ గారు, మీ లైఫ్ లో స్వీట్ పర్సన్ ఎవరు? ఈ టీం మొత్తంలో మీరు ఒక్కళ్ళ పేరే చెప్పాలి. నా పేరు చెప్పుకోవచ్చా? నాది కూడా పేరే అండి. ఈయన అనుదీప్ గారు బ్రదర్ లాగా అనిపిస్తున్నారు ఏంటి నాకు అసలు. నిహారిక, మీ లైఫ్ లో మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్? మై మామ్. మామ్. అమ్మ. మీ అమ్మగారు మీకు ఇన్ఫ్లుయెన్స్ అన్నారు, మీరు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడానికి కూడా ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేశారా? మా అమ్మగారు యాక్చువల్లీ మీ బిగ్గెస్ట్ ఫ్యాన్ అన్నమాట. ఈ బూరే మీకోసం ఉంచుతున్నాను నేను. వాళ్ళ అమ్మాయికి ఇవ్వండి, అమ్మాయి తిన్నా తను తిన్నట్టే కదా. కరెక్ట్, తీసుకోండి. చేసావా? అలా అమ్మ ఇన్ఫ్లుయెన్స్ యూ. ఇవన్నీ పని పాట లేని వాళ్ళు చేసే పనులని చెప్పిందండి యాక్చువల్లీ. ఓకే, మీది ఏ ఊరు? మా అమ్మది విజయవాడ, పుట్టింది చెన్నై, పెరిగింది బెంగళూరు, ఉండేది బాంబే. ఆహా, అందుకనే అన్ని కవర్ చేస్తున్నారు అన్నమాట. వెరీ గుడ్. దర్శి, మీకు స్వీటెస్ట్ పర్సన్ అంటే మా ప్రొడ్యూసర్ బన్నివాస్ గారు. అందరికన్నా రెమ్యూనరేషన్ కూడా ఎక్కువ దర్శికి, అందుకనే బన్నివాసు గారు అంటున్నారు. అసలు నువ్వు విజయ్ ఎంత తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవుతుంది. చెప్పదు మామ, గల్లీజ్ విష్ణు ఎంత తీసుకుంటున్నాడు? ప్రసాద్, వద్దులే, మళ్ళీ నేను ఎంత తీసుకుంటున్నాను ఈ షోకి అడుగుతాను. మా షోకి వచ్చినప్పుడు ఒక వారం 10 రోజుల్లో వస్తుందని చెప్తుంటారు కొంతమంది, ఆ తర్వాత 3 నెలలకు వస్తుంది సినిమా. అలాంటి సినిమా అండి. ఓకే, సో ఇప్పుడు మీరు 2 టీమ్స్ గా డివైడ్ అయ్యి ఆడబోతూ ఉన్నారు. ఆ 2 టీమ్స్ ఎవరు అంటే దర్శి, నిహారిక, డైరెక్టర్ గారు. మీరు అటు వెళ్ళిపోండి. విజయ్ గారు, డైరెక్టర్ ని తోసేసిన ప్రసాద్. డైరెక్టర్ అమ్మ సార్, నా ప్రాబ్లం కూడా అదేరా. డైరెక్టర్ గారు, మీకు యాక్టింగ్ కూడా వచ్చా అండి? మ్యాడ్ లో చేశారు ఆయన, మ్యాడ్ 2 లో. మ్యాడ్ లో అదే అనుదీప్ వెనకాల సిగరెట్ ని ఓతేగా దండం పెడతా. మీ టీం పేరు సూర్యమండలి, మీ టీం పేరు చంద్రమండలి. సూర్యమండలి మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారా లేదా? చంద్రమండలి మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. ఎస్, మీరు అటు, మీరు ఇటు, నేను ఎటో. విష్ణు